హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్, పై నెట్వర్క్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో పై నెట్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఓపెన్ నెట్వర్క్ అనేది ఫస్ట్ క్వార్టర్ అంటే 2025లో ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి 3 నెలల లోపల వాళ్ళైతే లాంచ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది ఏంటంటే ఎకోసిస్టమ్ ఇంటర్ఫేస్. సో దీనికి సంబంధించి వాళ్ళు ఒక 20 యాప్స్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇనీషియల్గా ఈ యాప్స్ని అయితే లాంచ్ చేసి వాళ్ళైతే టెస్టింగ్ అయితే చేస్తున్నారు. ఈ 20 యాప్స్ కూడా మనలాంటి పయనీర్స్లో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో అంటే యాప్ డెవలపర్స్ ఉంటారో సో వాళ్ళ నుంచి ఇంతకుముందు కొన్ని అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. సో యాప్ని డెవలప్ చేయమన్నారు. యాప్ని డెవలప్ చేసినందుకు గాను వాళ్ళకు కొంత పై కాయిన్స్ అయితే వాళ్ళకి బోనస్కి అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. సో వాళ్ళు డెవలప్ చేసిన యాప్స్ని అయితే ప్రస్తుతం ఇక్కడ వాళ్ళు ఎకోసిస్టమ్కి సంబంధించి ఇంటర్ఫేస్లు అయితే వాళ్ళు ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇందులో 20 యాప్స్ని అయితే ప్రస్తుతం వాళ్ళు అప్రూవల్ చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యాప్స్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ మీకైతే అంతగా ఇప్పుడు ప్రజెంట్ అయితే యూస్ఫుల్ అయితే అవ్వదు నాకు తెలిసి అయితే. బట్ ఫ్యూచర్లో అయితే పైకాయిన్ యూజ్ చేసుకుని ఏవైతే యూజ్ కేసెస్ ఉంటాయో సో పైకాయిన్ యూటిలిటీ ఏ విధంగా ఉండబోతుందో అని చెప్పడం కోసం మాత్రమే వీళ్ళు ఈ 20 యాప్స్ని అయితే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది. సో ఆ 20 యాప్స్ ఏంటనేది ఇప్పుడు మీకు నేను షో చేస్తాను. సో ఇక్కడ ఎకోసిస్టమ్ ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే ఓపెన్ అవుతాయి అన్నమాట. సో మీరు కూడా చూడవచ్చు యాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు మెయిన్ నెట్లో ఏవైతే వస్తాయో యాప్స్ అవన్నీ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎక్స్ప్లోర్ పై, ద పైటోగో ట్రావెల్, వన్ పై మాల్. సో ఇవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లోర్ పై అనేది బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ అనమాట. బ్లాక్ చైన్కి సంబంధించి మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్సాక్షన్స్ ఏవేవి జరిగినాయి, దేని నుంచి దేనికి వెళ్ళింది అన్నది మనకి ఇక్కడ బ్లాక్ చైన్ ఎక్స్ప్లోరర్ కింద ఇది మనకు యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పైటోగో ట్రావెల్. సో ఇదేంటంటే మనము మామూలుగా అయితే ఫ్లైట్ టికెట్స్ని ఐబీబో ఇంకా అలాగే ఏదన్నా ఒక థర్డ్ పార్టీ యాప్స్ నుంచి అయితే మనము ఫ్లైట్ అయితే టికెట్స్ బుక్ చేసుకుంటున్నాము. సో మన ఇండియన్ అయితే ఇండియన్ కరెన్సీ, వేరే అదర్ కంట్రీస్ అయితే వేరే కరెన్సీ అయితే యూజ్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం పైకాయిన్ అయితే యూజ్ చేసుకొని మనం ఫ్లైట్ టికెట్స్ అలాంటివి బుక్ చేసుకోవచ్చు. అలాగే వన్ పై మాల్ ఎలాగంటే మనకు అమెజాన్ ఎలాగో అలాగే మాట. సో ఇందులో వచ్చేసి మనకు కావాల్సిన వస్తువులు మనం ఇందులో బై చేసుకోవచ్చు. ఇందులో అన్ని రకాల ప్రోడక్ట్స్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనకు సేమ్ అలీబాబా ఎక్స్ప్రెస్ అలాగే కొన్ని అమెజాన్ వెబ్సైట్స్లో ఎలాగైతే మనకు ఉంటాయి ప్రోడక్ట్స్, సో ఆ విధంగా మీరు ప్రోడక్ట్స్ అయితే ఇందులో మనం పైకాయిన్ యూజ్ చేసుకుని మనం బై చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు కొన్ని యాప్స్ని అయితే ఎకోసిస్టమ్ని డెవలప్ చేయడం కోసం అనేసి ఎకోసిస్టంలో భాగంగా వాళ్ళైతే ఈ విధంగా ఒక 20 యాప్స్ని అయితే అప్రూవ్ చేసి లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరైతే యూజ్ చేయాల్సి ఉంటుంది. పై నెట్వర్క్ వాళ్ళు సొంతంగా అఫీషియల్గా అయితే వాళ్ళ తరఫు నుంచి డెవలప్ చేసి లాంచ్ చేసిన యాప్స్ కాదు ఇవి. మనలాంటి పయనీర్స్లో ఎవరైతే డెవలపర్స్ ఉంటారో, యాప్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు డెవలప్ చేసిన పై యాప్స్ అనమాట. సో ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంది. ఇందులో కొన్ని యాప్స్లో మనం ఒకవేళ పైకాయిన్స్ని మనం పెట్టినట్లయితే అవి తిరిగి రాకపోవచ్చు కూడా, చెప్పలేం మనం. ఎందుకంటే వీళ్ళ మీద మనం రిలై అవ్వలేం. ఇవంతా జెన్యూన్ అనేసి మనం ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే కొంతమంది ఇట్లా డెవలపర్స్ ఇలాంటి గేమ్స్ కానీ లేదా యాప్స్ని కానీ డెవలప్ చేసి మనం పైకాయిన్ ఇచ్చిన తర్వాత మనకు ఆ ప్రోడక్ట్ని వాళ్ళు డెలివర్ చేయకపోవచ్చు. అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇలాగ చాలా యాప్స్ని అయితే వాళ్ళు ప్రస్తుతం అయితే డెవలపర్ స్టేజ్లో కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే ఇలాగ అప్రూవ్ కూడా అయినాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఒక అపోహలో ఉన్నారు. అదేంటనేది కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఉన్న పైకాయిన్స్ని నేను సెల్ చేయాలనుకుంటున్నాను, నేను మొత్తం టోటల్ అంతా సెల్ చేయాలనుకుంటున్నాను అనేసి నాతో అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నా అకౌంట్లో ప్రస్తుతం 27,755 పైకాయిన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 27,000 పైకాయిన్స్ని అయితే నేను ఇప్పటికిప్పుడు నేను సెల్ చేయలేను. ఎందుకు సెల్ చేయలేను అంటే ఇందులో కొన్ని అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ కూడా ఉంటాయి. అంటే నా కింద ఎవరైతే రెఫరల్ త్రూ నా కింద ఎవరైతే జాయిన్ అయ్యారో సో వాళ్ళ త్రూ నాకు ఏవైతే కాయిన్స్ నేను ఎర్న్ చేసుకున్నానో, నాకు యాడ్ అయ్యాయో అవన్నీ వాళ్ళందరూ కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే నేను ఆ టోటల్ అమౌంట్ ఏవైతే కాయిన్స్ నాకు ఇక్కడ షో చేస్తున్నాయో వాటిని నేను సెల్ చేసుకోగలను. సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను అది ఏ విధంగా మీరు ఎన్ని కాయిన్స్ని మీరు ఎన్ని కాయిన్స్ని మీరు సేల్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడం కోసం. ఇక్కడ మీరు మెయిన్ నెట్లోకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ షో చేస్తుంది బ్యాలెన్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే అన్వెరిఫైడ్ అని ఉంది, ట్రాన్స్ఫరబుల్ అని ఉంది, మైగ్రేటెడ్ అని ఉంది. సో అన్వెరిఫైడ్ అంటే మీ కింద ఎవరైతే రెఫరల్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీకు ఏవైతే కాయిన్స్ ఉన్నాయో వాళ్ళు ఇంకా కేవైసీ కంప్లీట్ చేసుకోలేదన్నమాట. ఎవరి ద్వారా అయితే మీకు కాయిన్స్ వచ్చాయో వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోవడం వల్ల ఇవన్నీ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లో ఉన్నాయన్నమాట.
సో నాకు ఇక్కడ 27,051 కాయిన్స్ అయితే ప్రజెంట్ అన్వెరిఫైడ్ కింద ఉన్నాయి. మిగతాది ట్రాన్స్ఫరబుల్లో నేను ఏవైతే కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో, సో ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ ద్వారా ఏవైతే కాయిన్స్ వచ్చాయో అవి ఇక్కడ షో చేస్తున్నాయి. అంటే 704 కాయిన్స్ని అయితే నేను మెయిన్ నెట్కి అయితే మైగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మైగ్రేటెడ్. సో నేను మెయిన్ నెట్ వచ్చిన తర్వాత నేను ఏవైతే కాయిన్స్ నేను ఇక్కడికి సెండ్ చేసుకుంటానో, మైగ్రేట్ చేసుకుంటానో అప్పుడు మాత్రమే నేను ఆ కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చు అనమాట. అప్పటి వరకు ఇక్కడ నాకు ట్రాన్స్ఫరబుల్లో చూపిస్తుంది, అలాగే అన్వెరిఫైడ్లో చూపిస్తుంది. సో చాలామంది ఏంటంటే నేను ఇక్కడ వరకు ఇన్ని కాయిన్స్ని మైన్ చేశాను కదా, నేను మొత్తం టోటల్గా సేల్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ అంటిల్ అండ్ అన్లెస్ మీరు వెరిఫైడ్ చేసుకునే వరకు మీ కింద ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరూ కేవైసీ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఒక్క కాయిన్ కూడా మీరు సేల్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళందరూ కేవైసీ కంప్లీట్ చేయించుకునే బాధ్యత మీదే. మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ వాళ్ళందరి కేవైసీ కంప్లీట్ అయిందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మీదే. వాళ్ళు కేవైసీ కంప్లీట్ అయితేనే వాళ్ళ ద్వారా ఏవైతే కాయిన్స్ వచ్చాయో అవి మీరు సేల్ చేసుకోవడానికి అర్హత పొందుతారు. అప్పటి వరకు మీకు ఇది అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లో షో చేస్తుంది. ఇలా ఎందుకు షో చేస్తుంది? మేము కష్టపడి మైన్ చేసాం కదా, మా ఫ్యామిలీ మెంబర్సే కదా మైన్ చేశారు, వాళ్ళు నా కింద రెఫరల్ ఉన్నారు కదా, సో నేనేమి ఇల్లీగల్గా అయితే నేనైతే కాయిన్స్ని ఎర్న్ చేయలేదు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే కొంతమంది ఒకే అకౌంట్ తోటి ఒక 10-15 అకౌంట్స్ కూడా ఓపెన్ చేసి ఫేక్ నేమ్స్ తోటి 10-15 అకౌంట్స్ని ఓపెన్ చేసి వాళ్ళు ఆ అకౌంట్స్ త్రూ మైన్ చేసి ఆ అన్ని కాయిన్స్ని కూడా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళు సేల్ చేద్దామని అనుకుంటున్నారు. అందుకని పై నెట్వర్క్ టీం ఏం చేసిందంటే ఈ విధంగా జరగకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే, సో కేవైసీ కంప్లీట్ చేసుకుంటే ఏంటంటే కేవైసీ కంప్లీషన్ టైంలో ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ ఇవి ప్రూఫ్స్ కింద తీసుకుంటారు. సో ఆ ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళు రియల్గా హ్యూమన్, వేరే ఫేక్ అకౌంట్ కాదు అని వాళ్ళు నిర్ధారించుకుని అప్పుడు మాత్రమే ఆ కాయిన్స్ని మీకు ట్రాన్స్ఫరబుల్లోకి పంపిస్తారు. దాని తర్వాత మెయిన్ నెట్ వచ్చిన తర్వాత మెయిన్ నెట్లోకి అయితే మీరు పంపించుకోగలుగుతారు. తర్వాత అప్పుడు మీరు సేల్ చేసుకోగలుగుతారు. అండ్ బ్లాక్ మార్కెట్లో చాలా సేల్స్ జరుగుతున్నాయి అనేసి విన్నాను. బట్ నా దగ్గర వరకు అయితే ఇప్పుడు వరకు అయితే ప్రాసెస్ అయితే ఇది. ఈ ప్రాసెస్ ద్వారానే మీరు మెయిన్ నెట్ లాంచ్ అయిన తర్వాత మీరు మీ కాయిన్స్ అనేది సేల్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎకో సిస్టంలోకి వెళ్ళి ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే ప్రోడక్ట్స్ బై చేసుకోవచ్చు. సో ఇది చాలామందికి ఉన్న డౌట్ అనమాట. సో ఈ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. సో చాలామంది నేను ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను, బట్ వీడియో చూసిన తర్వాత కూడా నేను రికవర్ చేసుకోలేకపోతున్నాను. అండ్ అందులో మీరు చెప్పిన స్టెప్స్ కూడా ఫాలో అయినా కూడా అవ్వట్లేదు అంటున్నారు. బట్ రియల్ కేసులో అది అవుతుంది. చాలామంది ట్రై చేసి అందులో మళ్ళీ పాస్వర్డ్ రికవర్ చేసుకున్నారు. మేబీ మీరు కొన్ని స్టెప్స్ని మీరు స్కిప్ చేసి ఉండొచ్చు, లేదా ఆ టైంలో సర్వర్ బిజీ అయి ఉండొచ్చు. సో మీరు ట్రై చేస్తుండండి. అదే స్టెప్, మిగతా ఏ స్టెప్స్ లేవు, అదే స్టెప్ మీరు ఫాలో అయినట్లయితే మీ పాస్వర్డ్ని మీరు రికవర్ చేసుకోవచ్చు. అండ్ మీరైతే వేరే ఏ థర్డ్ పార్టీ సైట్లో మీ కాయిన్స్ని సేల్ చేయడానికి అయితే పెట్టకండి. చాలా వరకు ఫేక్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి, ఫేక్ పర్సన్స్ ఉన్నారు, ఫ్రాడ్లు చాలా చేసేవాళ్ళు ఉన్నారు. సో మీరు ఇప్పటి వరకు ఎర్న్ చేసుకున్న పై కాయిన్స్ అంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే దాన్ని ఇంకా మనం ఏం చేయలేం. అండ్ ముఖ్యంగా ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేసుకోలేదో వెంటనే కేవైసీ అయితే కంప్లీట్ చేసేసుకోండి. అండ్ వాలెట్ కూడా కంపల్సరీ క్రియేట్ చేసుకోండి. వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా నా కింద వీడియోస్లో అయితే కనబడుతుంది. సో ఆ వీడియో కూడా మీరు చెక్ చేసి వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చేసుకోండి. ఎందుకంటే వాలెట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు మెయిన్ నెట్కి మైగ్రేట్ అవుతారు. మీరు ఎవరితోనైనా సేల్ చేసుకోవాలి, ఏమన్నా కొనాలన్నా కానీ మీరు చేసుకోవచ్చు అనమాట. సో వాలెట్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. అండ్ ప్రస్తుతానికైతే ఇవే మెయిన్ నెట్కి సంబంధించి, పై నెట్వర్క్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. దిస్ ఇస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.